నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. గోదావరిఖని బాపూజీ నగర్ నిర్బంధ చెకింగ్ చేపట్టిన వన్ టౌన్ పోలీసులు. కార్డనల్ సెర్చ్ లో పాల్గొన్న వన్ టౌన్ సిఐ. లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరిఖని స్ఫూర్తి ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ క్యాబినెట్ జాయింట్ సెక్రటరీ జయప్రకాష్ చౌడా జన్మదినం సందర్భంగా గోదావరిఖని గాంధీ పార్క్ స్కూల్ విద్యార్థులకు మీల్స్ ప్లేట్స్ పంపిణీ. నిషేధిత గంజాయి రవాణా, సరఫరా, విక్రయించే వారిపై కేసులు నమోదు. పీడీ యాక్ట్ అమలు చేయాలి. సైబర్ క్రైమ్ బాధితులు కోల్పోయిన డబ్బు త్వరగా రీఫండ్ అయ్యే విధంగా చూడాలి. పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఆదేశాలు. నేరాల నియంత్రణకు, అసాంఘిక కార్యకలాపాల నిర్మూలనకు నిర్బంధ చెకింగ్ చేపట్టడం జరుగుతుందని గోదావరిఖని వన్ టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి తెలిపారు. గోదావరిఖని వన్ టౌన్ పరిధిలోని బాపూజీ నగర్ ఏరియాలో గురువారం వన్ టౌన్ పోలీసులు నిర్బంధ చెకింగ్ చేపట్టారు. ఇంటింటా చెకింగ్ చేస్తూ మొదటిసారిగా కార్డన్ సెర్చ్ లో జాగిలాన్ని ఉపయోగించారు. ఈ సందర్భంగా ఏసీపీ సిఐ మాట్లాడుతూ, ఈ ప్రాంతంలో చాలా వరకు వేరువేరు జిల్లాల నుంచి, వేరువేరు రాష్ట్రాల నుంచి, ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికొచ్చి ఇండ్ల కిరాయికి తీసుకుని కూలి పనులు, ఇతర పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని, ఇక్కడ ఎవరైనా ఏదైనా చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేసే అవకాశం ఉందన్న ఉద్దేశంతోనే ఈ నిర్బంధ చెకింగ్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతున్నదని తెలిపారు. ఈ ప్రాంతంలో ఎలాంటి మత్తు పదార్థాలు ఉపయోగించరాదని, గంజాయి, డ్రగ్స్ గాని తీసుకున్నట్లయితే వారిపైన కఠినంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. మత్తు పదార్థాలను రవాణా చేసిన, అమ్మిన వారిపై కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. అసాంఘిక కార్యకలాపాలపై ప్రజలకు ఏమైనా సమాచారం తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. అదేవిధంగా రాబోయే గణేష్ ఉత్సవాలను దృష్టిలో ఉంచుకొని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే తక్షణమే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. ఈ గణేష్ ఉత్సవాలకు సంబంధించి సూచనలు చేశారు. అలాగే తమ ప్రాంతంలో నేరాల నియంత్రణ కోసం తమ ఏరియాలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని కోరారు. యువత ఎక్కువగా సైబర్ నేరాలకు గురవుతున్న నేపథ్యంలో సైబర్ నేరాలకు సంబంధించి సైబర్ నేరాలు చేసే నేరస్తులు ఏ విధంగా వారిని ట్రాప్ చేస్తారో వివరించారు. సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అనంతరం సుమారు 60 మంది వరకు లోకల్ పోలీసులు, సాయుధ పోలీసులు, 20 మంది ప్రత్యేకంగా పోలీసులు సూపర్ డాగ్ ఉపయోగించి మత్తు పదార్థాలకు సంబంధించి, పేలుడు పదార్థాలకు సంబంధించిన చెక్ చేశారు. బాపూజీ నగర్లో నిర్బంధ చెకింగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇక్కడ ఈ ఏరియాకు సంబంధించి చాలా వరకు బయట ఇతర ప్రాంతాల నుంచి వచ్చి కిరాయిలకు తీసుకొని వివిధ పనులు, కూలి పనులు కావచ్చు, చిన్న చిన్న బిజినెస్లు కావచ్చు, తర్వాత ఈ షాపులలో పనిచేయడం కావచ్చు, ఇక్కడ నుంచి చాలామంది ఉన్నారు. వాళ్ళకు సంబంధించి వాళ్ళు ఏమైనా బయట నుంచి వచ్చి కిరాయిలకు ఉంటారు కాబట్టి వాళ్ళకు సంబంధించి చెక్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ ఏరియాలో ఉన్న పబ్లిక్తో మాట్లాడడం జరిగింది. వీళ్ళకు ముఖ్యంగా సైబర్ క్రైమ్ గురించి, తర్వాత క్రైమ్ అగెనిస్ట్ ఉమెన్, మహిళల పట్ల జరుగుతున్న నేరాల గురించి, అదేవిధంగా రోడ్ యాక్సిడెంట్లకు సంబంధించి వివరించడం జరిగింది. ఈ ఎవరైతే కిరాయికి ఉంటున్నారో వారి యొక్క పూర్తి వివరాలను తీసుకోవాలని కూడా తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఈ ప్రాంత ప్రజలు పాల్గొనడం జరిగింది. వీళ్ళందరూ కూడా రాబోయే కాలంలో ఈ ప్రాంతంలో ఎటువంటి నేరాలు లేకుండా పోలీసుకు సహకరిస్తారని, అదేవిధంగా ఎవరైనా చట్ట వ్యతిరేకమైన పనులు చేస్తే వారిని కూడా శిక్షించడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మహంకాళి స్వామి, గోదావరిఖని వన్ టౌన్ ఎస్ఐలు భూమేష్, రమేష్, శ్రీనివాస్, రామగుండం ఎస్ఐ సమ్మయ్య, గోదావరిఖని 2 టౌన్ ఎస్ఐలు ఎస్కే ఫరీద్, అహ్మదుల్లా, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరిఖని స్ఫూర్తి ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ క్యాబినెట్ జాయింట్ సెక్రటరీ జయప్రకాష్ చౌడా జన్మదినం సందర్భంగా గురువారం గోదావరిఖని గాంధీ పార్క్ స్కూల్ విద్యార్థులకు మీల్స్ ప్లేట్స్ పంపిణీ చేశారు. ఈ మేరకు తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా గాంధీ పార్కు ప్రభుత్వ పాఠశాలలోని తెలుగు ఉపాధ్యాయురాలకు సన్మాన కార్యక్రమం, అదేవిధంగా జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా పీఈటీ ఉపాధ్యాయులను కూడా సన్మానించారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరిఖని స్ఫూర్తి సభ్యులు మాట్లాడుతూ, నిరుపేదలకు, నిస్సహాయులకు చేయూతను అందించడం లయన్స్ క్లబ్ ముందుంటుందని చెప్పారు.
మున్ముందు కూడా స్ఫూర్తి క్లబ్ సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ ఇతర క్లబ్లకు ఆదర్శంగా నిలుస్తామని అన్నారు. గోదావరికని స్ఫూర్తి అధ్యక్షులు నారాయణ ప్రసాద్ గారికి, అలాగే ట్రెజరర్ కోదాటి ప్రవీణ్ గారికి, మా డిస్ట్రిక్ట్ క్యాబినెట్ జాయింట్ సెక్రటరీ జయప్రకాష్ చౌడ, జెర్సీ వినోద్ గారికి, అలాగే విజేందర్ గారికి, అలాగే పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, అలాగే ఉపాధ్యాయులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు లయన్స్ క్లబ్ అంటే ఎంతో మారుమూల ప్రాంతాల్లో కూడా ఈ సేవలు చాలా అమోఘంగా చేస్తున్నారు. అందులో భాగంగా మా యొక్క గోదావరికని ప్రాంతంలో పుష్కర కాలం నుంచి మన లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరికని స్ఫూర్తి ఈ గతంలో కూడా ఈ యొక్క గాంధీ పార్క్లో కూడా సేవలు అందించాము. షూ పంపిణీ కానీ, బ్యాగుల పంపిణీ, ఉపాధ్యాయుల సన్మానం లాంటి కార్యక్రమాలు చేసినాము. అదేవిధంగా మా యొక్క డైనమిక్ లైన్ లీడర్ జయప్రకాష్ చౌడ గారి జన్మదిన సందర్భంగా, వారి బర్త్డే సందర్భంగా, అలాగే మా చేగంటి విక్రమ్ మరియు లావణ్య గారి జన్మదిన సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు విద్యార్థులందరికీ ప్లేట్లకు పంపిణీ కార్యక్రమం, అలాగే ఉపాధ్యాయ వ్యాయామ దినోత్సవం సందర్భంగా పీటీ గారిని సన్మాన కార్యక్రమం, అలాగే తెలుగు భాష దినోత్సవం సందర్భంగా తెలుగు ఉపాధ్యాయులు కూడా సన్మానం చేసే కార్యక్రమం చేసినాము. ఇట్టి కార్యక్రమాలను మా లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరికని స్ఫూర్తి తరఫున ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరికని స్ఫూర్తి అధ్యక్షులు నారాయణ ప్రసాద్, సెక్రటరీ మామిడిపల్లి శ్రీధర్, ట్రెజరర్ కోదాటి ప్రవీణ్, డీసీజేఎస్ జయప్రకాష్ చౌడ, జెడ్సీ గుంత వినోద్, జిఈటి సేగంటి నరేష్, సభ్యులు కొలిపాక విజేందర్, నల్ల మాస్ మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. మొట్టమొదటిసారిగా గోదావరికని పట్టణంలో శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మీడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్న పిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరికని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యంబాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యంబాబు MBBS, DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు, 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరికని. 7600044330 8142789678. బ్యాక్ టు న్యూస్. వాహనాలకు నెంబర్ ప్లేట్స్ ప్రభుత్వం నిర్దేశించిన విధంగా ఉండాలని, లేని ఎడల వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ హెచ్చరించారు. ఈ మేరకు గురువారం సిపి మీడియాతో మాట్లాడుతూ అర్హత లేని వాహనాలపై ఉండే ప్రెస్, ఆర్మీ, పోలీస్, ఇతర శాఖల స్టిక్కర్లు ఉంటే తొలగించాలని, వాహనాలకు నెంబర్ ప్లేట్స్ ప్రభుత్వం నిర్దేశించిన విధంగా ఉండాలని, వాహనాలకు బ్లాక్ ఫిలింలు తొలగించాలని, వాహనాలకు సంబంధించి సరైన ధృవ పత్రాలు కలిగి ఉండాలని, ద్విచక్ర వాహనదారులు కంపెనీ నుంచి వచ్చిన సైలెన్సర్ కాకుండా మాడిఫై చేస్తే వాటిని సైరన్లు సెప్టెంబర్ 2వ తేదీలోపు తొలగించాలని వాహనదారులకు ముందస్తు సమాచారం ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. సెప్టెంబర్ 3వ తేదీ నుంచి రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జోన్ పరిధిలో ప్రతిరోజు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి నిబంధనలకు విరుద్ధంగా ట్రాఫిక్ నిబంధనలకు ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధిస్తూ వాహనాలు సీజ్ చేయడం జరుగుతుందని సిపి శ్రీనివాస్ తెలిపారు. కొన్ని చోట్ల కొంతమంది పోలీసు, ఆర్మీ, ఇతర డిపార్ట్మెంట్ స్టిక్కర్లు మీడియా సంస్థల్లో పనిచేయకుండా ప్రెస్ అని యథేచ్ఛగా తమ వాహనాలపై వేసుకొని తిరుగుతున్నారని, వాటిని వెంటనే తొలగించాలని, లేని ఎడల చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సిపి హెచ్చరించారు. వాహనాలకు నెంబర్ ప్లేట్లను తమకిష్టం వచ్చినట్లుగా ఇతరులను ఆకర్షించే విధంగా మార్చేస్తున్నారన్నారు.
ఉదాహరణకు 8055 నెంబర్ను BOSS లాగా మార్చేస్తున్నారని, వాహనాల నెంబర్లు ట్యాంపరింగ్ చేయడం, నెంబర్ ప్లేట్లు లేకుండా, నెంబర్ కనిపించకుండా, నెంబర్ ప్లేట్లపై స్టిక్కర్లు అంటించడం, నెంబర్ కనిపించకుండా బెండ్ చేయడం, వివిధ రకాల డిజైన్లతో నెంబర్ ప్లేట్స్ ఏర్పాటు చేయడం నేరమన్నారు. వాస్తవానికి రోడ్డు ప్రమాదాల్లో గాని ఇతరత్ర కేసులు ఛేదించడంలో వాహనాల నెంబర్లే ప్రధాన పాత్ర పోషిస్తాయని, అలాంటిది వాహనాల నెంబర్లు కనబడకుండా కొందరు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, వాహనాల నెంబర్ ప్లేట్లు రవాణా శాఖ నిబంధనలకు అనుగుణంగా హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేటు HSRP తప్పనిసరిగా ఉండాలన్నారు. కొంతమంది యువత ద్విచక్ర వాహనాల సైలెన్సర్ మాడిఫై చేసి పెద్ద శబ్దాలతో సౌండ్ పొల్యూషన్ చేస్తూ సామాన్య ప్రజానికానికి ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. వివిధ రకాల ప్రైవేట్ వాహనాలకు ఎలాంటి అనుమతులు లేకుండా అత్యవసర సేవల సందర్భంగా వినియోగించే సైరన్లను ఏర్పాటు చేశారని, అలాంటి వాహనదారులు వారంలోపు స్వచ్ఛందంగా తొలగించుకోవాలని, సైరన్లను తొలగించిన పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కొంతమంది వాహనాల అద్దాలకు పూర్తిగా కనిపించకుండా బ్లాక్ ఫిలింలు వేసుకొని తిరగడం చేస్తున్నారు. వెంటనే తొలగించాలని తెలిపారు. వాహనాల ముందు విండోకు 70% వెలుతురు వచ్చే విధంగా, వెనుక విండోకు 50%కి తక్కువ కాకుండా వెలుతురు వచ్చే విధంగా తయారు చేయాలని నిబంధనలున్నాయన్నారు. ప్రతి ఒక్క వాహనాలకు సంబంధించి సరైన ధృవపత్రాలు లేకుండా తప్పుడు నెంబర్ ప్లేట్లు పెట్టుకొని వాహనాలు నడపడం, తాత్కాలిక రిజిస్ట్రేషన్ చేయకుండా వాహనాలు నడపడం చేస్తున్నారు. అట్టి వారి వాహనాలు సీజ్ చేయడం జరుగుతుందన్నారు. రామగుండం ప్రజలందరికీ నమస్కారం. రామగుండం కమిషనరేట్ పరిధిలో 3వ తారీఖు నుంచి స్పెషల్ డ్రైవ్ వెహికల్స్ సంబంధించి నిర్వహించబోతున్నాం. దాంట్లో 2 వీలర్స్, 3 వీలర్స్, 4 వీలర్స్, కమర్షియల్ వెహికల్స్, లారీస్, ట్రక్స్ అన్నీ దాని కిందికి వస్తాయి. దీంట్లో భాగంగా 3వ తారీఖు వరకు ప్రజలకు మేము విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే, ఈ నంబర్ ప్లేట్స్ గురించి కానీ, రిజిస్ట్రేషన్ కాగితాల గురించి కానీ మీరు ఎక్కడ ఎలాంటి అవకతవకలు లేకుండా రూల్స్ అన్నిటినీ అధిగమించకుండా పాటించాలని కోరుతున్నాము. దాంట్లో భాగంగా మాకు నోటీస్కి వచ్చింది ఏంటంటే, కొంతమంది నంబర్ ప్లేట్ ఉన్నా కానీ దాన్ని ట్యాంపర్ చేస్తున్నారు. లైక్ 8055 ఉంటే దాన్ని బాస్ అని రాసుకుంటున్నారు. అలాగే కొన్ని నంబర్ ప్లేట్ని 9 ఉంటే దాన్ని ఇంకోసి పక్కకు ట్యాంపర్ చేసి 8 అని రాస్తున్నారు. ఇట్లా నంబర్ ప్లేట్లని మాడిఫై చేస్తే చీటింగ్ చేసిన కిందికి వస్తుంది. తర్వాత మీకు పేపర్స్ అన్నీ కూడా డిజిటల్లో పెట్టుకోవచ్చు. ఫిజికల్గా కాపీ పెట్టుకోకుండా కానీ యాప్లో పెట్టుకోవచ్చు. బట్ మీ వెహికల్ మీ పేరు మీద రిజిస్టర్ అయి ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మైనర్స్కి వెహికల్స్ యజమానులు ఇవ్వకూడదు. ఇలాంటివన్నిటికి సంబంధించి కూడా స్పెషల్ డ్రైవ్ నిర్వహించబోతున్నాము. అలాగే కార్స్ సంబంధించి పేపర్స్ అన్నీ కరెక్ట్గా ఉండాలి, ఇన్సూరెన్స్ కరెక్ట్గా ఉండాలి. దాని తర్వాత వాటికి ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అనేది RTO అప్రూవల్ లేకుండా చేయకూడదు, మోడిఫికేషన్స్ చేయకూడదు. అలాగే వీటికి సంబంధించి ఫిల్మ్ పెట్టుకోవడం అనేది 70% ఫిల్మ్ ట్రాన్స్పరెంట్గా ఉండాలి, మొత్తం డార్క్గా చేయకూడదు. ఇలాంటివన్నీ కమిషనరేట్లో మేము ఎన్ఫోర్స్ చేయబోతున్నాము. అందులో భాగంగా ఈ 3rd వరకు ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే, మీరేమైనా సైలెన్సర్లు మాడిఫై చేయడము ఫర్ ఎగ్జాంపుల్, తర్వాత కంప్లీట్గా వేరే వేరే డెకరేషన్స్ చేసుకోవడము, తర్వాత పోలీస్ కాకుండా పోలీస్ అని రాసుకోవడము, ప్రెస్ కాకుండా ప్రెస్ అని రాసుకోవడము, ఒకరికి ఈ 3వ తారీఖు వరకు టైం ఇస్తున్నాము. మీరే త్వరగా ముందుగా చూసుకొని మీ యొక్క వెహికల్ యాజ్ పర్ RTA నామ్స్ ప్రకారం ఉందా లేదా తెలుసుకొని దాన్ని మీరందరూ ఒకవేళ ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ కానీ, సైలెన్సర్లు సౌండ్ ఇచ్చే సౌండ్లే సైలెన్సర్ కానీ, నంబర్ ప్లేట్ ట్యాంపర్ అయితే కానీ అవన్నీ మీరు రెక్టిఫై చేసుకోగలరని మా యొక్క మనవి. 3వ తారీఖు నుంచి ఎన్ఫోర్స్ చేసేటప్పుడు ఇవన్నీ ఏ తప్పులైనా ఉంటే బండి సీజ్ చేయబడుతుంది. బండి లైసెన్స్ని ఎవరైతే నడుపుతున్నారో వారు ఎవరైతే బండి లైసెన్స్ తన పేరు మీద ఉందో వాళ్ళ యొక్క లైసెన్స్ క్యాన్సిల్ చేయబడుతుంది. అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా మేము కంటిన్యూస్గా చేస్తున్నాము. దాంట్లో భాగంగా 2 సార్లు 3 సార్లు డ్రంక్ అండ్ డ్రైవ్లో ఒక లిమిట్ పెట్టుకున్నాము. ఆ లిమిట్ దాటితే మాత్రం మీకు పర్మనెంట్గా లైసెన్స్ని క్యాన్సిల్ చేయడానికి RTOకి రాయడం జరుగుతుంది. సింగరేణి యాజమాన్యం లాభాల వాటను వెంటనే ప్రకటించి నికర లాభాలపై కార్మికులకు 31% వాటా చెల్లించాలని
సిఐటియు ఆర్జీ కార్యదర్శి మెంటే శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆజీవన్ కార్యాలయం ముందు సిఐటియు ఆధ్వర్యంలో దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మెండే శ్రీనివాస్ మాట్లాడుతూ సింగరేణి కార్మికుల సమస్యలు చాలా రోజులుగా పరిష్కరించకుండా తాత్సారం చేస్తుందని అన్నారు. గుర్తింపు సంఘంగా గెలిచిన ఏఐటియుసి గుర్తింపు పత్రం తీసుకోకుండా కార్మికుల సమస్యలను పెడచెవిన పెడుతూ వస్తుందని ఆరోపించారు. అధికారిక కార్యక్రమాలకు హాజరవుతూ కార్మికుల సమస్యలపై ప్రశ్నిస్తే గుర్తింపు పత్రం రాలేదంటూ సాకులు చెప్తుందని అన్నారు. సింగరేణి యాజమాన్యం ప్రభుత్వం కార్మికుల సమస్యలపై స్పందించి కార్మికుల సొంతింటి కల నెరవేర్చాలని, పెర్క్స్ పై ఇన్కమ్ ట్యాక్స్ వాపసుకు కృషి చేయాలని డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో సిఐటియు కార్మికుల పక్షాన పోరాటం చేస్తుందని తెలిపారు. సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో ఆగస్టు 20 నుండి ఈ రోజు వరకు అన్ని మైన్స్ డిపార్ట్మెంట్లలో కార్మికులతోటి సంతకాలు చేయించి సంబంధిత అధికారులకు ఇవ్వడం జరిగింది. అలాగే ఈరోజు అన్ని జీ ఆఫీసుల ముందు ధర్నాలు నిర్వహిస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఆర్జీవన్ జీ ఆఫీస్ ముందు సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటిగా ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉన్నది. దాదాపుగా సింగరేణిలో ఎన్నికలు జరిగి 8 నెలలు గడిచింది. దాని తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి, పార్లమెంట్ ఎన్నికలు కూడా జరిగినాయి. కార్మికుల సమస్యల కోసం ఏదైతే ఈ ఎన్నికలలో వాగ్దానం చేసిర్రో అది సొంతింటి పథకం కావచ్చు, అలవెన్స్ల మీద ఇన్కమ్ ట్యాక్స్ రద్దు కావచ్చు, తదితర అనేక అంశాల మీద రాజకీయ పార్టీలు, ట్రేడ్ యూనియన్లు అన్నీ కూడా వాగ్దానం చేసిన తీరు ఉన్నది. అందుకనే ఈ సమస్యలను దీర్ఘకాలికంగా ఉన్నాయి కాబట్టి కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని చెప్పి సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్గా ఈ పోరాట కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఇప్పటికే గుర్తింపు సంఘానికి గుర్తింపు ఇవ్వలేదు. ఆ గుర్తింపు కాలపరిమితి 2 సంవత్సరాలతో ఇస్తే ఆ గుర్తింపు సంఘం తీసుకోలేదు. కార్మికుల సమస్యల గురించి మాట్లాడితే గుర్తింపు సంఘం ఏమంటుందంటే మాకు గుర్తింపు సంఘం పత్రం ఇవ్వలేదని చెప్తా ఉన్నారు. ఒక పక్కేమో అధికారిక కార్యక్రమాలలో ఐఎన్టీసీ నాయకులు జనక్ ప్రసాద్ కానీ, అలాగే సీతారామయ్య గారు కానీ అటు పక్క ఒకరు ఇటు పక్క ఒకరు సీఎండీ పక్క పంటి కూర్చుంటా ఉన్నారు. కానీ కార్మికుల సమస్యలకు వచ్చేసరికి మాకు పత్రం లేదని చెప్తా ఉన్నారు. ఇది ఎంత దుర్మార్గమైన విషయం అంటే కార్మికులను వంచడం తప్ప ఇంకా వేరే మార్గం లేదు. ఎందుకంటే ఆర్ఎల్సీ ఎప్పుడో ఎన్నికలు జరిగిన వెంటనే గుర్తింపు పత్రాన్ని మేనేజ్మెంట్కి ఇచ్చింది. 2 సంవత్సరాలకు ఒకసారి గుర్తింపు పత్రం ఎవరైతే ఓట్లు వచ్చిందో ఏఐటీసీకి ఇవ్వాలని చెప్పి మేనేజ్మెంట్కి ఇస్తే మాకు 2 సంవత్సరాలు వద్దు, మాకు 4 సంవత్సరాలు కావాలని చెప్పి కాలయాపన చేస్తూ ఉన్నారు. దీనివల్ల కార్మికుల సమస్యలు ఎక్కడెక్కడ పెండింగ్లో ఉన్నాయి. ఇప్పటికే 8 నెలలు గడిచింది కాబట్టి ఇప్పటికైనా ఎన్నికలు రద్దు చేస్తారా, 2 సంవత్సరాల కాల పరిమితితో గుర్తింపు పత్రం ఇస్తారా మేనేజ్మెంట్ అడుగుతా ఉన్నాం. ఇప్పటికే ఇక్కడికి 31 కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ అన్నారు. బుధవారం రామగుండం ఎన్టీపీసీ జిల్లా ప్రజా పరిషత్ హై స్కూల్లో స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉమ్మడి రామగుండం మండల స్థాయి క్రీడా పోటీలకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యత కల్పిస్తూ సీఎం రేవంత్ రెడ్డి చొరవతో హైదరాబాద్లో స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేయ తలపెట్టారని అన్నారు. అంతేకాక రాష్ట్రంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో క్రీడా పోటీలను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చారని అన్నారు. ప్రతి నియోజకవర్గ పరిధిలో క్రీడలను ప్రోత్సహించేందుకు మినీ స్టేడియంలను ఏర్పాటు చేయనున్నామని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో షాప్ చైర్మన్ బాధ్యతలు చేపట్టి క్రీడలను ప్రోత్సహించాలని తెలిపారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారులుగా ఎదగాలని అన్నారు. క్రీడల్లో పాల్గొనే విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉందని తెలిపారు. స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ గా ఆంధ్రప్రదేశ్ కు చేశాడు. ఆరావు నుంచి శ్రీకాకుళం నుంచి ఆదిలాబాద్ దాకా ఒక క్రీడా జ్యోతి సీఎం ప్రారంభించి మీలాంటి విద్యార్థులను కలిసి ఎవరైతే క్రీడాకారులు ఉన్నారో వాళ్ళని గుర్తించి అంతర్జాతీయ స్థాయికి తీసుకురాగలిగిన దురదృష్టం గత 10 సంవత్సరాల నుంచి క్రీడలు లేవు. అయితే ప్రతిసారి చెప్పే మాట నేను చెప్పేవాడిని. దాన్ని మన మహానాయకుడు ఒకరు రాజశేఖర రెడ్డి గారు, సునీల్ దత్ గారు కేంద్ర మంత్రిగా, రాజశేఖర ముఖ్యమంత్రి గారు వారు కూడా చెప్పడం జరిగింది. ఇష్టంగా చదివితే చదువులో రాణిస్తాం, క్రీడల్లో కష్టపడితే ఖచ్చితంగా అంతర్జాతీయ స్థాయికి పోగలుగుతాం. మరి ఆ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ ఉన్న టీచర్స్ కూడా
ఇష్టంతో చదివేయండి, క్రీడల్లో కష్టపడితే తప్పకుండా అంతర్జాతీయ స్థాయికి రావచ్చు. దీనికి మరి ఈరోజు ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గతం కంటే భారతదేశంలో అన్నిటికంటే ముఖ్యంగా రాబోయే రోజుల్లో ఒలింపిక్స్ ఇక్కడ నిర్వహించడానికి కావలసినటువంటి ఏర్పాట్లు, స్టేడియంలే కాదు దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు మీ అందరికి కూడా ప్రతి ఒక్క స్కూల్లో ఖచ్చితంగా గంట సేపు స్కూల్ పీరియడ్ ఉండాలి. కాగా బుధవారం జరిగిన క్రీడా పోటీలలో రామగుండం ఈస్ట్, రామగుండం వెస్ట్ జోన్లతో పాటు అంతర్గం, పాలకుర్తి మండలాలకు చెందిన బాల బాలికలు అండర్ 14, అండర్ 17 విభాగాలలో కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ క్రీడా పోటీల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్టీపీసీ జెడ్పీ స్కూల్ హెడ్ మాస్టర్ జయరాజ్, జీరికే బాలికల హై స్కూల్ హెడ్ మాస్టర్ జింక మల్లేశం, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్, వివిధ విభాగాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని బీజేపీ రామగుండం ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి తెలిపారు. బీజేపీ పాలకుర్తి మండల అధ్యక్షులు మామిడాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో పాలకుర్తి మండలంలో సభ్యత్వ నమోదు కార్యక్రమంపై సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కందుల సంధ్యారాణి, క్యాతన్ వెంకటరమణ హాజరై కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ బీజేపీ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంపై రాష్ట్ర, జిల్లా స్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేసుకుని నేడు పాలకుర్తి మండలంలో ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు. నరేంద్ర మోదీ, నడ్డా నాయకత్వంలో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుందని అన్నారు. వచ్చే నెల 2వ తారీఖు నాడు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించడం జరుగుతుందన్నారు. 4వ తారీఖు తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభం కానున్న సభ్యత్వ నమోదు కార్యక్రమంలో అందరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి పోలింగ్ బూత్ నుంచి 150 మందికి తగ్గకుండా సభ్యత్వ నమోదుని విజయవంతం చేయాలన్నారు. భారతీయ జనతా పార్టీకి సంబంధించి పెద్దపల్లి జిల్లాలో సభ్యత్వ నమోదుకు బాధ్యులుగా వ్యవహరిస్తున్న క్యాతం వెంకటరమణ గారు, మాజీ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు రాయమల్లన్న, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలంతా ఈరోజు పాలకుర్తి మండలంలో సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో కార్యశాల పూర్తయిన తర్వాత ఈ రోజు నుండి ముఖ్యంగా రామగుండం నియోజకవర్గంలో ఉన్న అన్ని మండల కేంద్రాలలో కార్యశాలలు ఏర్పాటు చేసుకొని అన్ని గ్రామాలకు సంబంధించిన సీనియర్ నాయకులు, కార్యకర్తలతోటి సమావేశాన్ని నిర్వహించుకొని ఏదైతే వచ్చే నెల 2వ తేదీ నుండి ప్రారంభం కానున్నటువంటి, మన తెలంగాణ రాష్ట్రంలో 4వ తేదీ నుండి ప్రారంభం కానున్నటువంటి సభ్యత్వ నమోదులో పెద్ద సంఖ్యలో అందరినీ కూడా సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాలు పంచుకునేటువంటి విధంగా అన్ని వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలని ఇందులో మమేకం చేసుకొని ప్రతి పోలింగ్ బూత్ నుండి 150కి తగ్గకుండా ఈరోజు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మనం సక్సెస్ చేయాలి, ఇక్కడ విజయవంతం చేయాలనేటువంటి ఒక కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. మరీ ముఖ్యంగా మేము కార్యకర్తలని, నాయకులందరినీ కూడా ప్రత్యేకంగా కోరుతా ఉన్నాము. భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోడీ గారి, నడ్డా గారి నాయకత్వంలో ఈరోజు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున సభ్యత్వ నమోదుని ఇవాళ అందరూ కూడా స్వచ్ఛందంగా చేయడానికి ముందుకొస్తూ ఉన్నారు. ఇవాళ దేశ అభివృద్ధి మీరంతా కూడా చూస్తూ ఉన్నారు. యావత్ ప్రపంచంలోనే భారతదేశ కీర్తిని ప్రపంచ స్థాయిలో మరి చర్చించుకునేటువంటి విధంగా నరేంద్ర మోడీ గారి పాలన ఉన్నది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మామిడాల శ్రీనివాస్, బొడ్డు రాయమల్లు, మేరుగు నరేష్, గడ్డం వేణు, గండికోట కుమార్, జట్పడి తిరుపతి, ఊర వెంకటేష్, సంపతు, చింతకింద శ్రావణ్, మంద సంజీవ్, కొమరి లక్ష్మణ్, కొంకటి శ్రీనివాస్, మబ్బు సాయి కిరణ్, కుమ్మరి శ్రీనివాస్, పద్మ తదితరులు పాల్గొన్నారు. గోదావరికని ఐరిష్ బ్లూ స్కూల్లో గురువారం ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ మేరకు విద్యార్థుల తల్లిదండ్రులు ఇంటి వద్దనే తమ పిల్లల్ని వివిధ ఫ్యాన్సీ అవతారంలో తయారు చేసి పంపారు. చిన్నారి విద్యార్థులు వివిధ ఫ్యాన్సీ రూపాల్లో చూడముచ్చటగా ఉన్నారు. హనుమంతుడు, శివుడు వివిధ ఆకృతులలో చిన్నారులు అందరూ ఆకట్టుకున్నారు.
సిటీ న్యూస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కాంటాక్ట్ 8886246777 99085552928. కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ ఎండిడిఎం న్యూరో ఫిజిషియన్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. డాక్టర్ ఉమా ధీటి ఎంబీబీఎస్, ఫెలోషిప్ ఇన్ నాన్ ఇన్వెసివ్ కార్డియాలజీ, క్లినికల్ కార్డియాలజిస్ట్, గుండె వైద్య నిపుణురాలు. కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. బ్యాక్ టు న్యూస్. నిషేధిత గంజాయిని రవాణా, సరఫరా చేసిన, విక్రయం చేసే వారిపై కూడా కేసులు నమోదు చేస్తామని పీడీ యాక్ట్ అమలు చేయాలి. ఇక సైబర్ క్రైమ్ బాధితులు కోల్పోయిన డబ్బు త్వరగా రిఫండ్ అయ్యే విధంగా చూడాలని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఆదేశించారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి, మంచిర్యాల సబ్ డివిజన్ ఏసీపీ, సిఐ, పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ అధికారులతో కమిషనరేట్ లో యూఐ కేసులు, గ్రేవ్ యూఐ ల్యాండ్ పెండింగ్ లో కేసుల పరిష్కారం, ఎస్సీ/ఎస్టీ యూఐ కేసులు, విమెన్ అగ్నిస్ట్ కేసులు, పోక్సో కేసుల పరిష్కారం, ఎన్డీపీఎస్ యాక్ట్ కేసులపై రామగుండం సిపి గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ అండర్ ఇన్వెస్టిగేషన్ లో ఉన్న కేసులను త్వరగా డిస్పోజల్ చేయాలన్నారు. పోక్సో, ఎస్సీ/ఎస్టీ, గ్రేవ్ కేసుల్లో త్వరితగతిన ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేయాలన్నారు. ప్రతి కేసులో క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ ఉండడంతో పాటు పూర్తి పారదర్శకంగా కేసును ఇన్వెస్టిగేషన్ చేయాలన్నారు. సాంకేతిక పరిజ్ఞానం, శాస్త్రీయ ఆధారాలతో దర్యాప్తు చేయాలి. తద్వారా చట్ట పరిధిలోని నిందితులకి కఠినమైన శిక్షలు పడేలా చూడాలని అన్నారు. యూఐ కేసులను పెండింగ్ లేకుండా త్వరగా విచారణ చేపట్టి కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేయాలని ఆదేశించారు. ఇన్వెస్టిగేషన్, ప్రాసిక్యూషన్, లా అండ్ ఆర్డర్ లాగా విభజించి నెలవారీ ప్రణాళిక ముందుగానే తయారు చేసుకుని ఒక ప్రణాళిక ప్రకారం పనిచేయాలి. బ్లూ కోట్స్, పెట్రోల్ కార్ సిబ్బంది నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించాలని, పెట్రోలింగ్ సమయంలో పెట్రోల్ కారు లైటింగ్, బ్లింకర్స్, సైరన్ ఉపయోగించాలని, క్యూఆర్టీ సిబ్బందితో పోలీసు రోబో డ్రెస్తో స్కూల్స్, కాలేజీలు, పబ్లిక్ ఎక్కువగా ఉండే ఆయా ప్రదేశాల్లో, ముఖ్యమైన ప్రధాన కూడళ్లలో, అదేవిధంగా హైవే ప్రధాన రహదారులపై క్యూఆర్టీ టీంతో విజిబుల్ పోలింగ్ నిర్వహించాలన్నారు. ప్రజలు ఆపదలో ఉపయోగించే డైల్ 100 కాల్స్ పట్ల తక్షణమే నిర్ణీత సమయంలో స్పందించాలని, ఎలాంటి ఆలస్యం చేయకుండా సిబ్బంది లేదా అధికారులు సంఘటన స్థలానికి చేరి సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో సీసీ కెమెరాల ఆవశ్యకత గురించి, ఉపయోగం, ప్రాముఖ్యతపై పోలీస్ అధికారులు, సిబ్బంది ప్రొయాక్టివ్ పోలీసింగ్ విధులు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించి సీసీ కెమెరాలు ఏర్పాటుకు కృషి చేయాలి. సీసీ కెమెరాలు నేర పరిశోధనలు, నేర నియంత్రణలో ఎంతో ప్రధాన పాత్రను పోషిస్తాయన్నారు. సైబర్ బాధితులు కోల్పోయిన, హోల్డ్ చేయబడిన డబ్బును త్వరగా బాధితుల ఖాతాలోకి చేరే విధంగా కృషి చేయాలని, అందుకు సంబంధించిన అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు బోర్డులు, సూచికలు, సైన్ బోర్డులు, రేడియం బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. మూల మలుపుల దగ్గర హెచ్చరికల బోర్డులు, స్పీడ్ లిమిట్ బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. ఎక్కువ ప్రమాదాలు జరిగే ప్రదేశాలను గుర్తించి, ప్రమాదాలు జరగడానికి గల కారణాలను గుర్తించి సమస్య పరిష్కారానికి చూడాలని అన్నారు. రామగుండం పోలీస్ కమిషనర్ పరిధిలో రోడ్డు ప్రమాదాల శాతం తగ్గించాలి. వాహనదారులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ప్రమాదాలు జరగకుండా గమ్యస్థానానికి చేరుకునేలా చర్యలు చేపట్టాలన్నారు. గ్యాంబ్లింగ్, గుట్కా, గంజాయి, పేకాట, చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలు ఎట్టి పరిస్థితుల్లో తమ తమ పోలీస్ స్టేషన్ పరిధిలో జరగకుండా చూడాలి. ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు. ఏదైనా సంఘటన జరిగినప్పుడు వెంటనే ఘటనా స్థలంకి వెళ్లాలి.
పరిస్థితులు అదుపులో ఉండేలాగా చూడాలి. ప్రతిరోజు ఉదయం సాయంత్రం విజిబుల్ పోలీసింగ్ లో భాగంగా వాహనాల తనిఖీలు నిర్వహించాలని, రాత్రి పెట్రోలింగ్ అధికారులు లాడ్జీలు, పాత నేరస్తులను తనిఖీ చేయాలని తెలిపారు. ఈ సమావేశంలో మంచిర్యాల డీసీపీ భాస్కర్, అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి రాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్రరావు, మంచిర్యాల ఏసీపీ ప్రకాష్, ట్రాఫిక్ ఏసీపీ నరసింహులు, ఏఆర్ ఏసీపీ ప్రతాప్, సిసిఆర్పి ఇన్స్పెక్టర్ బుద్ధిస్వామి, ఐటీ కోర్ ఇన్స్పెక్టర్ ప్రమోద్రావు, మంచిర్యాల సబ్ డివిజనల్ సిఐ ఎస్ఐలు పాల్గొన్నారు. బంధుల కుల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా తేజ్ మాత వేడుకలు నిర్వహించారు. ఈ మేరకు బుధవారం సాయంత్రం గోదావరికని శివాజీనగర్ పోచమ్మ గుడిలో బంధుల కుల సంఘం తేజమాత మహోత్సవం గోదావరికని పట్టణ ప్రజలందరికీ తేజమాత మహోత్సవం శుభాకాంక్షలు తెలిపారు. తేజ్ అనగా ప్రకృతి పండగ, మాత అనగా తల్లి. ప్రకృతి మనందరికీ తల్లి. ప్రకృతి ఒక భాగం. వృక్షాలు, చెట్లు, మొక్కలు వీటిని పూజించడం, ప్రకృతిని పూజించడమే సనాతనంగా వస్తున్న మన భారతీయ సంస్కృతి సాంప్రదాయం ప్రకారం బంధుల కులస్తులు ప్రత్యేకంగా శ్రావణ మాసంలో నవధాన్యాలు, మొక్కలను పూజిస్తారని వారు తెలిపారు. బంధుల కులస్తులందరూ కలిసిమెలిసి నిష్టగా తమ ఇండ్లలో వెదురు బుట్టలు, శుభ్రమైన ఎర్రమట్టి పేర్చి అందులో నవధాన్యాలు చల్లుతారు. 9 రోజులు ఉపవాసం ఉంటూ ఉదయం సాయంత్రం పూజిస్తూ బట్టలలో నీళ్లు చల్లుతారు. 9 రోజులు పూర్తయిన రోజున మొక్కలు ఎదిగిన విధంగా తమ కుటుంబానికి సంబంధించిన ధనము, ధాన్యము, పాడి పంటలు, తమ కుటుంబము, అన్ని కార్యాలు శుభకార్యానికి ప్రకృతి సహకరిస్తుందని నమ్మకం. అలాగే అమ్మాయిలు ప్రత్యేకంగా ఈ తేజ్ మాతాను ఎక్కువగా శ్రద్ధతో పూజిస్తారని, ఎందుకంటే నవధాన్యాలు, మొక్కలు ఎంత పచ్చగా ఎదుగుతాయో తమకు అంత మంచి భర్త లభిస్తారని వారి నమ్మకం. 9వ రోజున డాన్స్ చేస్తూ తేజమాతను భాజా భజంత్రీలతో, భజనలతో ఊరేగింపుగా పోచమ్మ గుడి నుంచి ప్రారంభమై శ్రీరామ మందిరానికి తీసుకెళ్లి అక్కడ గుళ్ళో పూజ చేసి నవధాన్యాలు, కొన్ని మొక్కలను తీసుకొని అందరికీ పంచుతూ ఆశీర్వాదం పొందుతారు. తర్వాత తేజమాతను గంగలో నిమజ్జనం చేస్తారు. అక్కడే అందరూ తీర్థ ప్రసాదాలు తీసుకుంటారు. బంధుల కులస్తులు ప్రత్యేకంగా తేజమాత ఉత్సవం జరుపుకుంటారు. ఈ తేజమాత యొక్క ఉద్దేశం ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో ఈ వెదురు బుట్టల్లో ఎర్రమట్టి చల్లి అందులో నవధాన్యాలు చల్లుతారు. దానివల్ల ఆ ఎదిగిన మొక్కల ద్వారా ధనధాన్యాలతో ప్రకృతి మాకు సహకరిస్తుందని మాకు నమ్మకం. కాబట్టి ఈ తీజోత్సవం మా సనాతన ధర్మం ప్రకారంగా, భారతీయ సంస్కృతి సంప్రదాయం ప్రకారంగా పెద్దల నుండి మాకు వస్తున్న ఆచారం. ఆ ఆచారాన్ని మేము ప్రతి సంవత్సరం కొనసాగిస్తున్నాము. దానిలో భాగంగా ఈ అమ్మాయిలు ప్రత్యేకంగా దీన్ని పూజిస్తారు. ఎందుకనగా ఈ తీమాతలో భాగంగా ఏవైతే మొక్కలు పచ్చగా ఎదుగుతాయో దానికి ఆధారంగా మంచి భర్త లభిస్తాయని చెప్పి నిష్టగా ఈ అమ్మాయిలు మాకు పూజిస్తారు. కాబట్టి ప్రతి సంవత్సరం మేము ఈ తీమాత ఉత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తూ ఇక్కడ నుండి పోచమ్మ గుడి నుంచి రామ మందిరం తీసుకెళ్ళి అక్కడ కూడా భజనతో, భక్తితో పాటలు పాడి, ఆటలాడి దాని తర్వాత ఈ తీమాతని మొక్కలను గంగలు వేసి నిమజ్జనం చేస్తారు. ఈ కార్యక్రమంలో బైసా శంకర్ సింగ్, బైసా కిషన్ సింగ్, బైసా మల్లయ్య సింగ్, బైసా లక్ష్మణ్ బాయ్, బైసా జ్యోతిబాయ్, బైసా కళ్యాణ్ బాయ్, బైసా గంగాధర్, బైసా ప్రతాప్ సింగ్, బైసా కిషోర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గోదావరికని బాపూజీ నగర్ నిర్బంధ చెకింగ్ చేపట్టిన 1 టౌన్ పోలీసులు. కార్డన్ సెర్చ్ లో పాల్గొన్న 1 టౌన్ సిఐ. లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరికని స్ఫూర్తి ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ క్యాబినెట్ జాయింట్ సెక్రటరీ జయప్రకాష్ చౌడా జన్మదినం సందర్భంగా గోదావరికని గాంధీ పార్క్ స్కూల్ విద్యార్థులకు మీల్స్ ప్లేట్స్ పంపిణీ. నిషేధిత గంజాయి రవాణా, సరఫరా, విక్రయించే వారిపై కేసులు నమోదు. పీడీ యాక్ట్ అమలు చేయాలి. సైబర్ క్రైమ్ బాధితులు కోల్పోయిన డబ్బు త్వరగా రీఫండ్ అయ్యే విధంగా చూడాలి. పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఆదేశాలు. ఇవి ఇప్పటివరకున్న సిటీ న్యూస్. నమస్తే.